హలో ఎవరోన్, మనం ఇప్పుడు బేసిక్ మ్యాథ్స్ లో ఒకసారి స్క్వేర్ రూట్ చూసుకుంటే మనం దీన్ని తెలుగులో వర్గమూలము అంటాం. స్క్వేర్ రూట్ అంటే ఏంది? ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ప్రొడ్యూసెస్ ది ఒరిజినల్ నెంబర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెంబర్ అండర్ రూట్ 4096, దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకసారి చేసుకుంటే అండర్ రూట్ 4096, ఇప్పుడు దీన్ని 4096, ఈ 4096 నేను ఏమని రాసుకోవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 టైప్ లో డివైడ్ అవుతుంది కదా. సో 4 ఇంటూ ఏమొస్తుంది? 1 0 4 2 8, ఇక్కడ ఇంకా 1 మిగులుతుంది, 4 4 16. సో 1024 వచ్చింది. ఇప్పుడు అదే దీన్ని మళ్ళీ దేంతో డివైడ్ చేయొచ్చు? 4 తో డివైడ్ చేయొచ్చు కదా. 4 ఇంటూ ఈ 4 ఇది ఉంది, ఆటోమేటిక్ యాజ్ యూజువల్ ఇదే రాసిన. సో 4 ఇంటూ మళ్ళీ 4 2 8, ఇంకా ఇక్కడ 2 మిగులుతుంది, 4 5 20, ఇంకా 2 మిగులుతుంది, 4 6 24. సో 4 ఇంటూ 256 వచ్చింది. ఇప్పుడు 4 ఇంటూ నాకు ఈ 256 అంటే ఏంది? 16 స్క్వేరే కదా, అంటే 16 ఇంటూ 16. సో నేను ఈ విధంగానే ఎందుకు రాసుకున్నా అంటే ఇక్కడ ఇది స్క్వేర్ రూట్ మెథడ్ కాబట్టి, సో ఇట్లా స్క్వేర్స్ వచ్చేటట్టు రాసుకున్నాను నేను. 4 ఇంటూ 4 16 అంటే ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ యాడ్ చేసుకుంటే ఇట్లా ఈజీగా ఇట్లా ఒక నెంబర్ ఇట్లా ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమొస్తుంది? 4 ఇంటూ 16, 4 ఇంటూ 16 చేస్తే నాకు ఏమొస్తుంది? 64 వస్తుంది. సో ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు నార్మల్ గా డివిజన్ మెథడ్ చూసుకుంటే, ఒకసారి డివిజన్ మెథడ్ చూసుకుంటే అండర్ రూట్ 4096, ఇది ఒకసారి డివిజన్ మెథడ్ చూసుకుంటే ఎప్పుడైనా సరే ఇట్లా ఒక నెంబర్ ఉన్నదాన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4096 ఉంది, 96 అనేది ఒక 2 పార్ట్స్, ఇట్లా డివైడ్ చేసుకోవాలి. 40 ఒక 2 పార్ట్స్, అట్లా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ ఉంటే ఫస్ట్ 2 పార్ట్స్, సెకండ్ 2 పార్ట్స్, ఫస్ట్ సింగిల్ నెంబర్ ఉంటుంది, అట్లా ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4096 ఉంది. ఇప్పుడు దీన్ని డివిజన్ మెథడ్ లో, ఈ స్క్వేర్ రూట్ మెథడ్ లో ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ 40 ఉంది, ఇక్కడ ఈ ఫస్ట్ 40 ఉంది కాబట్టి ఈ 40కి ముందు ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది మనకు? 6 6 36 వస్తుంది. సో అదే తీసుకోవాలి, 6 ఇంటూ 6 36. సో మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. దీన్ని ఇప్పుడు డౌన్ చేసుకున్నా 96. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ లో ఏం చేయాలంటే, ఇక్కడ 6 వచ్చింది నాకు, ఈ 6 నేను ఏం చేయాలి? డబల్ చేయాలి, 12 అవుతుంది. ఇక్కడ స్పేస్ వదలాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఇంటూ చేస్తే 121 ఇంటూ 121 చేసుకోవాలి, లేకపోతే 122 ఇంటూ 2, దాని ఆన్సర్ 123 ఇంటూ 3, అట్లా మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 122 ఇంటూ 2 చేస్తాను, 4 4 2 244 వస్తుంది. 496 కంటే చిన్నదే కదా. ఇప్పుడు నేను 122 ఇంటూ 123 ఇంటూ 3 చేస్తాను, 3 3 9 6 1 369 వచ్చింది. 496 కంటే ఇప్పుడు చిన్నదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 124 ఇంటూ 4, 4 4 16 8 9 496. సో నాకు ఇప్పుడు 124 ఇంటూ 4 చేస్తే 496 వచ్చింది. ఆ విధంగా 124 ఇంటూ 4 496. సో రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే మనకి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఆన్సర్ 64. సో ఇదే ఆన్సర్. ఇక్కడ కూడా మనకి 64 వచ్చింది, ఇక్కడ కూడా 64 వచ్చింది. ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్ చూస్తే, ఇప్పుడు అండర్ రూట్ 4096, ఇప్పుడు ఈ 4096 ని సేమ్ ఇక్కడ ఈ మెథడ్ లో ఏ విధంగా అయితే డివైడ్ చేసుకున్నామో ఇక్కడ కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 పార్ట్స్ గా నేను డివైడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాక నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఈ 40, ఇది ఇక్కడ 40 ఉంది, ఈ 40కి బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది ఉంది? 36 కదా, 6 6 36. సో 6 వస్తుంది, ఈ ఫస్ట్ డిజిట్ 6 వస్తుంది మనకు. ఇప్పుడు ఈ 96 ఉంది కదా, ఈ 96 లో ఈ లాస్ట్ డిజిట్ 6 ఉంది. మనకు ఒకవేళ లాస్ట్ డిజిట్ 6 ఉంటే ఆన్సర్ వస్తే లాస్ట్ 6 అయి ఉండాలి, లేకపోతే 4 అయి ఉండాలి. అంటే వస్తే 4 అయి ఉండాలి, ఆర్ ఈ 6 ఇక్కడ రాసిన, ఇప్పుడు ఇక్కడ 4 అయి ఉండాలి, లేదా 6 అయి ఉండాలి. 64 అన్నా 66 అన్నా అది ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 ఆన్సర్స్ వచ్చినాయి మనకు. దీంట్లో ఏది పర్ఫెక్ట్ అని మనకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఈ 64 కి 66 కి మిడిల్ నెంబర్ ఎంత? 65.
ఈ 65 ని స్క్వేర్ చేయాలి. 65 ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది? 6 7 42 25. ఈ 42 25 అనేది ఇచ్చిన క్వశ్చన్ కంటే బిగ్గర్ నెంబరా స్మాలర్ నెంబరా? ఒకవేళ ఈ 42 25 అనేది స్మాలర్ నెంబర్ అయితే ఆన్సర్ 64 వస్తుంది. ఈ 42 25 కంటే ఇది ఇచ్చిన క్వశ్చన్ బిగ్గర్ నెంబర్ అయితే 66 వస్తుంది. ఇప్పుడు ఈ 42 25 అనేది ఇచ్చిన క్వశ్చన్ కంటే చిన్నదే. ఇప్పుడు 42 25 బిగ్గర్ నెంబర్ క్వశ్చన్ తో పోలిస్తే ఇది 96 ఉంది కాబట్టి సో ఆన్సర్ వచ్చి 64 వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం 3 మెథడ్స్ లో ఒకసారి చూసినాం. ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ ఇప్పుడు √4096 అంటే మనకి ఇక్కడ 64 వచ్చింది కదా. ఇప్పుడు √4096 64 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ √40.96 √40.96 అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా అడిగినప్పుడు ఎట్లా? ఇప్పుడు నాకు ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్ ఉంది. మనం స్క్వేర్ అంటే నార్మల్ స్క్వేర్ అంటే ఏంది 2 కదా, అట్లా అంటే నెంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ అట్లా 2 టైమ్స్ తీసాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్ ఉంది అంటే ఇక్కడ 2 డిజిట్ ఉంటే మనం ఏం చేయాలి? 6.4 వస్తుంది. ఒక డిజిట్ ముందు పెట్టుకోవాలి పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √409.6 ఇక్కడ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది. పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు నార్మల్ గా అయితే 64 4096 కి 64. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది. ఒకటే డిజిట్ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్ ముందు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? √0.1. ఇప్పుడు అదే √4.096. ఇప్పుడు ఒకవేళ ఈ విధంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు నార్మల్ అయితే 64 4096 కి ఇప్పుడు నేనేమని చెప్పిన 2 డిజిట్ కి ముందు ఉంటే ఇక్కడ పాయింట్ వస్తుంది అంటే 3 డిజిట్ ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ డిజిట్ ఏమొస్తుంది? √0.1 వస్తుంది. ఇప్పుడు 409600. ఇప్పుడు ఇట్లా 00 ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ 00 ఉంది. నేను అక్కడ ఏం చేసుకోవాలి? సింగిల్ జీరో యాడ్ చేసుకోవాలి అంతే. ఇట్లా సింగిల్ జీరో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 zeros ఉన్నాయి. √4096 ఇక్కడ 3 zeros ఉన్నాయి నాకు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు 2 zeros అనుకుంటే ఎంత? 640. ఇప్పుడు ఇంకొక జీరో ఉంది. ఇంకో జీరో ఎట్లా యాడ్ చేసుకుంటాం మనం? ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఉంటే మనం 0.1 యాడ్ చేస్తున్నాం. అది ఇక్కడ బయటికి ఉంది కాబట్టి √10. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఏ విధంగా డెసిమల్స్ లో అడిగినా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనకు నార్మల్ గా ఈ విధంగా క్వశ్చన్లు దేనికి అడుగుతాడు? పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటేనే అడుగుతాడు, లేకపోతే మనకు అడిగే చాయిస్ ఉండదు. సో మనం ఫస్ట్ ఈ డెసిమల్ తీసేసి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో కనుక్కొని దాన్ని బట్టి మనం పాయింట్ ని బట్టి ఇలా ఈ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూస్తే √15,625. ఇప్పుడు ఈ 15,625 ని మనం లాస్ట్ 2 డిజిట్ ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 25 అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. సో 5. ఇప్పుడు 156 కి బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది ఉంటుంది? ఇప్పుడు 12 12 144. ఇప్పుడు 13 13 169 వస్తుంది. సో మనకి ఇప్పుడు 169 అంటే ఇప్పుడు 13 బిగ్గర్ నెంబర్ అవుతుంది కాబట్టి 12 వస్తుంది. సో 125 ఇది ఆన్సర్. ఇప్పుడు √6084. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేసుకుంటే 6084. ఇప్పుడు ఈ 60కి బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 7 7 49 8 8 64. సో 8 తీసుకునే కదా 64 వస్తుంది, బిగ్గర్ నెంబర్ అవుతుంది. సో 7 తీసుకోవాలి. ఇప్పుడు 84. ఈ 84 లో లాస్ట్ డిజిట్ 4 ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఒకవేళ 4 వస్తే ఒకవేళ ఆన్సర్ మనకు వస్తే ఏమి ఉండాలి? 2 అన్న ఉండాలి, లేకపోతే 8 అన్న ఉండాలి. సో 72 ఆర్ 78. ఇప్పుడు దీనికి మిడిల్ నెంబర్ ఎంత? ఏది? 75. ఈ 75 ని స్క్వేర్ చేయాలి. 75 స్క్వేర్ చేసి ఎంత? 7 8 56 25. ఈ 56 25 ఇచ్చిన క్వశ్చన్ చిన్నదా పెద్దదా? ఇప్పుడు ఈ 56 25 ఉంది. ఇది మనకు 60 84 అంటే మనకు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే ఇది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ 78 వస్తుంది. ఇప్పుడు 1296. ఈ √1296 ని డివైడ్ చేయండి. ఇప్పుడు 12 కంటే ముందు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది 3 3 9. సో 3 వస్తుంది. ఇప్పుడు ఈ 6 ఉంది, మనకు లాస్ట్ డిజిట్ 6 ఉంది. లాస్ట్ డిజిట్ 6 ఉంటే మనకు ఆన్సర్ వస్తే 4 ఉండాలి లేదా 6 ఉండాలి. 4 ఆర్ 36. ఇప్పుడు ఈ మిడిల్ నెంబర్ ఎంత? 35 స్క్వేర్ చేసి ఎంత? 3 4 1225 వచ్చింది. సో ఈ 1225 కంటే క్వశ్చన్ చిన్నదా పెద్దదా? 1225 ఉంది, ఇక్కడ 1296 ఉంది. 1225 కంటే క్వశ్చన్ పెద్దది కాబట్టి ఇది వస్తుంది ఆన్సర్. 36. ఇప్పుడు 1369 కూడా ఇట్లా 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే 13 బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 3 3 9 4 4 16. సో 3 వస్తుంది.
ఇక్కడ లాస్ట్ డిజిట్ నాకు 9 ఉంది. సో 9 అంటే నాకు ఏమొస్తుంది ఆన్సర్? వస్తే 3 రావాలి లేదా 7 రావాలి. 3 లేదా 7. సో ఇప్పుడు దీని మిడిల్ నెంబర్ ఎంత? 35 స్క్వేర్ ఎంత? 3 4 12 25. 12 25 కంటే 1369 పెద్ద ఉంది, క్వశ్చన్ పెద్ద ఉంది కాబట్టి సో ఆన్సర్ 37 వస్తుంది. ఇప్పుడు 90 25, ఈ 90 25ని డివైడ్ చేసుకోండి. 25 అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 5 వస్తుంది. ఇప్పుడు 90కి బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది ఉంది? 8 8 64, 9 9 81. సో 9 వస్తుంది. 95 ఆన్సర్ 95 వస్తుంది. సో ఈ విధంగా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి.